చంద్రగిరి రాజ్యాన్ని చంద్రవర్మ అనే రాజు పాలిస్తూ ఉంటాడు. మంచివాడే కాని ప్రతి పనిని రేపటికి వాయిదా వేయడం అతని పెద్ద బలహీనత. ఒకరోజు ఉదయం మంత్రి విష్ణుదత్తుడు పత్రాలు పట్టుకొని వస్తాడు. మహారాజా, ఈ పత్రాల మీద మీ సంతకాలు కావాలి ప్రభు. కొత్త బావుల త్రవ్వకం, ధాన్యాగార మరమ్మత్తు, సైనికుల జీతాలు. అబ్బా మంత్రివర్య, పొద్దున్నే ఈ పత్రాల గోల. ఇప్పుడే పలహారం చేశాను కదా, కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి, మధ్యాహ్నం చూద్దాం. ప్రభు, నిన్న కూడా ఇదే మాట అన్నారు. మొన్న కూడా ఈ పత్రాలు వారం రోజుల నుంచి అలాగే ఉన్నాయి ప్రభు. వారం ఉంటే ఏంటి మంత్రి, పత్రాలు ఎక్కడికి పారిపోవు కదా. రాజంటే ప్రశాంతంగా ఉండాలి, తొందరపాటు మంచిది కాదు. రేపు అన్నీ ఒకేసారి చూద్దాంలే. ప్రశాంతతకి సోమరితనానికి తేడా తెలియట్లేదే ప్రభువుకి. ఈ రేపు ఏదో ఒకరోజు పెద్ద మూల్యం అడుగుతుంది. అదే రోజు సభలో రామన్న అనే రైతొచ్చి చేతులు జోడిస్తాడు. మహారాజా, మన ఊరి పెద్ద చెరువు కట్టకి పగులు వచ్చిందయ్యా. ఇప్పుడు చిన్నదే గాని వానాకాలం వచ్చేలోపు బాగు చేయించకపోతే పెద్ద ప్రమాదం ప్రభు. పగుల ఎంత పెద్దది రామన్నా? ప్రభు, ఇప్పటికీ చేయి పట్టేంత ఉందయ్యా. కాని నీళ్లు ఒత్తిడికి రోజురోజుకి పెరిగిందయ్యా. ఇప్పుడైతే 100 వరహాలతో పని అయిపోతుంది ప్రభు. చేయి పట్టే పగులు కోసం ఇంత హడావిడా రామన్న? వానాకాలం రావటానికి ఇంకా 3 నెలలు ఉంది కదా, చూద్దాంలే. రేపు మాట్లాడుదాం. ఈరోజు రాజ్యంలో సంగీత ఉత్సవం ఉంది మంత్రి, ఆ ఏర్పాట్లు చూడండి ముందు. మహారాజా, ఉత్సవం ఎలాగూ జరుగుతుంది ప్రభు. కట్ట విషయం చిన్నదే అయినా ముఖ్యమైంది. ఈరోజు ఆజ్ఞ ఇస్తే. మంత్రివర్య, మీకు అన్నీ తొందరే. చిన్న పగలు ఎక్కడికి పోతుంది? రేపు చూద్దామన్నాను కదా. రామన్న, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. రామన్న తనలో తాను వెళ్తూ వెళ్తూ రేపు రేపు అంటున్నాడు కాని ఆ పగులు మాత్రం ఈ రోజే పెద్దదయ్యింది కదయ్యా దేవుడా. వారం రోజులు గడుస్తాయి. మంత్రి విష్ణుదత్తుడు మళ్లీ విషయం గుర్తు చేస్తాడు. మహారాజా, చెరువు కట్ట సంగతి గుర్తుందా ప్రభు? పనివాళ్లని పంపడానికి ఆజ్ఞ కావాలి. ఆ కట్ట సంగతేనా? ఈరోజు వేటకు వెళ్తున్నాను మంత్రి, వచ్చాక చూద్దాంలే. అయినా 3 నెలల పని కదా, ఎక్కడికి పోతుంది? ప్రభూ, పనులు ఎక్కడికి పోవు, కాని సమయం మాత్రం వెళ్ళిపోతుంది. అది ఒక్కసారి వెళ్తే తిరిగి రాదు మహారాజా. మంత్రివర్య, మీ నీతి వాక్యాలు రేపు తీరిగ్గా వింటాను. గుర్రాలు సిద్ధం చేయించండి. అదే రోజు వర్తకుడు ధనపాలుడు సభకి వచ్చి విన్నవించుకుంటాడు. మహారాజా, నదిమీద ఉన్న పాత చెక్క వంతెన కూడా బలహీనంగా ఉందయ్యా. బండ్లు వెళ్తుంటే కిర్రుకిర్రుమని శబ్దం వస్తుంది ప్రభూ. అది కూలితే వ్యాపారం ఆగిపోతుంది. ఊళ్ళకి దారి కూడా మూసుకుపోతుంది ప్రభూ. ధనపాల, ఆ వంతెన నా తాతకాలం నుంచి ఉంది. ఇన్నాళ్ళు కూలనిది ఇప్పుడు కూలుతుందా చెప్పు? సరే సరే, కట్టపని చూసేటప్పుడు దాన్ని చూద్దాంలే. రేపు మాట్లాడదాం. కట్టపనే మొదలు కాలేదు, ఇక వంతెన సంగతి దేవుడెరుగు. ఆ రాత్రి అంతఃపురంలో మహారాణి సుమతీదేవి రాజుతో మాట్లాడుతుంది. ప్రభూ, సభలో జరిగిందంతా విన్నాను. రైతులు వర్తకులు మొరపెట్టుకుంటున్నారట. మీరేమో అన్నటికి రేపు రేపు అంటున్నారట. ఇది మంచి పద్ధతి కాదేమో ప్రభూ. సుమతి, నువ్వు కూడా మొదలుపెట్టావా? రాజ్యం ప్రశాంతంగా ఉంది, ఖజానా నిండుగా ఉంది. చిన్న చిన్న పనుల కోసం రాజు పరుగులు పెట్టాలా చెప్పు? ప్రభూ, చిన్న నిప్పురవ్వే కదా అని వదిలేస్తే అది ఇల్లంతా కాల్చేస్తుంది. దీపం చిన్నది అయినా రోజు నూనె పొయ్యకపోతే అది ఆరిపోతుంది. రాజ్యం కూడా అంతే ప్రభూ, రోజు చూసుకోవాల్సిందే. నీ మాటలు బాగున్నాయి సుమతి. రేపు ఉదయాన్నే అన్నీ చక్కబెడతానులే. ఇప్పుడు పడుకుందాం, బాగా అలిసిపోయాను. ఈ రేపు అనే మాట ఏదో ఒకరోజు పెద్ద కష్టం తెచ్చేలా ఉంది. అలా రోజులు వారాలుగా, వారాలు నెలలుగా గడుస్తాయి. ఈలోపు వృద్ధ శిల్పి భద్రయ్య స్వయంగా కట్ట చూసి వచ్చి సభలో నిలబడతాడు. మహారాజా, నేను 50 ఏళ్లు కట్టలు కట్టినవాడిని. ఆ పగులిప్పుడు చేయి కాదు.
మనిషి దూరేంత అయ్యింది ప్రభు. ఇప్పుడు బాగు చేయాలంటే 1000 వరహాలు, 100 మంది పనోళ్ళు కావాలి. ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే తరువాత లక్షలు పోసినా ఆగదు ప్రభు. 1000 వరహాలా? అంత ఖర్చా? సరే సరే, ఖజానా అధికారితో మాట్లాడి రేపు నిర్ణయం చేస్తానులే. ప్రభు క్షమించండి, మీ నోటి నుంచి రేపు అనే మాట వింటే నాకు భయం వేస్తుంది. ఆకాశంలో మబ్బులు రేపు అనవు ప్రభు, అవి వచ్చేస్తాయి. భద్రయ్య, రాజుని నేనా నువ్వా? హద్దు మీరి మాట్లాడకు. చెప్పాను కదా, రేపు నిర్ణయం. సభ ముగిసింది. భద్రయ్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కాని ప్రభువు చెవికి ఎక్కడం లేదు. నిద్రపోతున్నవాడిని లేపొచ్చుగాని నిద్ర నటిస్తున్నవాడిని లేపడం కష్టం. మంత్రివర్య, రాజు నిద్ర నటించడం లేదయ్యా, సమయం ఉంది అనే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమే మనిషికి అతిపెద్ద శత్రువు. సమయం ఎవరి కోసమో ఆగదని తెలిసి రోజు వస్తుంది, కానీ అప్పటికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందే. ఆ రేపు రానే రాదు. రాజు పుట్టినరోజు వేడుకలు, విందులు అంటూ ఇంకో నెల గడిచిపోతుంది. ఈలోపు తొలకరి జల్లులు మొదలవుతాయి. రామన్న మళ్ళీ కోటకి పరుగున వస్తాడు. అయ్యా, మహారాజుని ఇప్పుడే కలవాలయ్యా. వానలు మొదలయ్యాయి. కట్టపగులు నుంచి నీళ్లు కారుతున్నాయి. రామన్న, ప్రభువు విందులో ఉన్నారు. ఇప్పుడు ఎవరినీ లోపలికి పంపొద్దని ఆజ్ఞ. రేపు రా. రేపా? అయ్యో దేవుడా, కోటలో అందరికీ రేపే గాని ఆ మబ్బులకు మాత్రం ఈరోజే నయం. ఆ రాత్రి ఆకాశం ఉరుములతో దద్దరిల్లుతుంది. కుండపోతవాన మొదలవుతుంది. మహారాజా, మహారాజా, ఘోరం జరిగిపోయింది ప్రభు. చెరువు కట్ట తెగిపోయింది. ఊళ్ళోకి నీళ్లు చొచ్చుకునిపోతున్నాయి ప్రభు. ఏంటి, కట్ట తెగిందా? ప్రజలెలా ఉన్నారు? ప్రజలంతా గుట్టల మీదికి పారిపోయారు ప్రభు. ప్రాణాలు దక్కాయి గాని పంటలు, ఇళ్ళు, పశువులు అన్నీ నీళ్ల పాలయ్యాయి ప్రభు. 3 ఊళ్ళు పూర్తిగా మునిగిపోయాయి. అయ్యో, వెంటనే సహాయక దళాలను పంపండి, నేను వస్తున్నాను. సహాయక దళాలు బయలుదేరుతాయి. కానీ కాసేపటికే ఇంకో సైనికుడు పరుగు పరుగున వస్తాడు. మహారాజా, ఇంకో దుర్వాత ప్రభు. వరద ఉధృతికి నది మీద పాత చక్రవంతన కూడా కూలిపోయింది. సహాయక బండ్లో అవతల ఊళ్ళకి వెళ్ళిపోతున్నాయి ప్రభు. వంతెన, తన పాలుడు చెప్పిన ఆ వంతెననేనా? అయ్యో దేవుడా, కట్ట గురించి రామన్న చెప్పాడు, నేను వినలేదు. వంతెన గురించి ధనపాలుడు చెప్పాడు, వినలేదు. ఈరోజు ఆ రెండూ కలిసి నా ప్రజల్ని ముంచేస్తున్నాయి. ప్రభూ, పడవలు ఏర్పాటు చేయిస్తున్నాను. కాని సహాయం చేయడానికి 2 రోజులు ఎక్కువ పడుతుంది ప్రభూ. 2 రోజులు? ఆకలితో చలితో నా ప్రజలు 2 రోజులు ఎక్కువ నరకం అనుభవించాలి. ఎందుకు? వాళ్ళ రాజు రేపు చూద్దామన్నందుకు. తెల్లారి రాజు స్వయంగా పడవలో వరద ప్రాంతానికి వెళ్తాడు. ఎటు చూసిన నీళ్లు, మునిగిన పట్టలు, కూలిన ఇల్లు. గుట్టమీద జనం చలికి వణికిపోతూ ఉంటారు. అయ్యా రాజా, 40 ఏళ్లు కష్టపడి కట్టుకున్న ఇల్లయ్యా, ఒక్క రాత్రిలో నీళ్ల పాలైపోయింది. ఇప్పుడు ఈ మొసలి ప్రాణం ఎక్కడ తలదాచుకోవాలయ్యా? అవ్వా, నీ ఇంటిని ముంచింది వరద కాదవ్వా, నా నిర్లక్ష్యం. రాజ్యం మొత్తం అమ్మైనా సరే నీకు ఇల్లు కట్టిస్తాను. మహారాజా, చూశారా ప్రభు, 3 నెలల క్రితమే చేయి పట్టే పగులు అని చెప్పాను. 100 వరహాలని చెప్పాను. ఈరోజు నా పొలం, నా ఇల్లు, నా ఎద్దులు అన్నీ ఆ పగుల్లోనే కొట్టుకుపోయాయి ప్రభు. రామన్న, నేను ఏం మాట్లాడను. మహారాజా, ఆ రోజు 100 వరహాలన్నాను, తర్వాత 1000 వరహాలన్నాను. ఈరోజు లక్షలు పోసినా ఈ నష్టం పూడదు ప్రభు. ఆలస్యానికి అదే లక్షణం ప్రభు. అది వడ్డీ వ్యాపారి కంటే ఘోరమైనది. రోజు గడిచే కొద్దీ అసలు కంటే వడ్డీనే పెంచుకుంటూ పోతుంది. భద్రయ్య, ఆ రోజు సభలో నిన్ను కసిరాను. నిజం చెప్పిన నోటిని మూయించానయ్యా. ఈ వరదలో మునిగింది ఊళ్ళు కాదు, నా రాజధర్మం. ఆ రాత్రి అంతఃపురంలో రాజు భోజనం ముట్టుకోకుండా కూర్చొనుంటాడు. ప్రభూ, 2 రోజుల నుంచి సరిగా తినడం లేదు, నిద్రపోవడము లేదు. ఇలా అయితే ఎలా ప్రభూ? సుమతి, కళ్ళు మూస్తే ఆ గుట్ట మీద వణుకుతున్న జనమే కనిపిస్తున్నారు. ఆ ముసలవ్వ మాటలే వినిపిస్తున్నాయి. నువ్వు ఆ రోజు చెప్పావు, చిన్న నిప్పురవ్వ ఇల్లంతా కాల్చేస్తుందని. విన్నానా? ఆ రవ్వ ఈరోజు 3 ఊళ్లను ముంచేసింది. ప్రభూ,
జరిగిన తప్పుకు కుమిలిపోవడం కూడా ఒక రకమైన ఆలస్యమే. ఆ సమయాన్ని ప్రజల కోసం వాడండి. పశ్చాత్తాపానికి అర్థం కన్నీళ్లు కాదు ప్రభు, మారిన నడవడిక. నిజమే సుమతి. ఏడుస్తూ కూర్చుంటే మునిగిన ఊళ్ళు పైకి రావు. ఈ క్షణం నుంచే పని మొదలు. రాజు ఖజానా తెరిచి ప్రజలకి సహాయం అందిస్తాడు. కాని కష్టాలు అక్కడితో ఆగవు. వరద వార్త పొరుగు రాజ్యానికి చేరుతుంది. మహారాజా, చెడు వార్త ప్రభు. మన బలహీనత తెలుసుకున్న పొరుగురాజు ఉగ్రసేనుడు సరిహద్దు మీద సైన్యం మోహరిస్తున్నాడు. వరదలో మన ధాన్యాగారాలు మునిగాయని, సైనికుల రసద్ఖాళీ అయిందని వాడికి తెలిసిపోయింది ప్రభు. మహారాజా, ఇంకో చేదు నిజం చెప్పాలి ప్రభు. వారం క్రితం సైనికుల జీతాల పత్రం మీద సంతకం కోసం వచ్చాను. రేపు చూద్దామన్నారు ప్రభు. జీతాలు అందక సైనికుల్లో అసంతృప్తి ఉంది. ఇలాంటి సమయంలో యుద్ధం వస్తే అంటే ఒక చిన్న పగలు వరదను తెచ్చింది. వరద శత్రువుని తెచ్చింది. నా వాయిదాలు సైన్యాన్ని కూడా బలహీనం చేశాయి. నా ఒక్క రేపు ఇంత పెద్ద ముప్పును తెచ్చిందా మంత్రి? ప్రభు, ఆలస్యం ఒంటరిగా రాదు. తన వెంట 100 కష్టాలను తీసుకొస్తుంది. కానీ ఇంకా సమయం ఉంది ప్రభు. ఈ రోజు నుంచైనా ప్రతి నిర్ణయం ఈ రోజే తీసుకుంటే రాజ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రభు. అవును మంత్రి. చంద్రవర్మ నిద్రలేచాడు. ఈ వాటి నుంచి నా నిఘంటువులో రేపు అనే మాట లేదు. ఈ ఘడియలోనే సైనికులకు జీతాలు చెల్లించండి, బకాయిలతో సహా. వెంటనే కోటగోడలు పటిష్టం చెయ్యండి. ధాన్యం సేకరణ ఈరోజే మొదలవ్వాలి. భద్రయ్యను పిలవండి. రాజ్యంలో ప్రతి కట్ట, ప్రతి వంతెన ఈరోజే పరీక్ష చెయ్యాలి. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు సభలో కూర్చొని ఉంటాడు. మంత్రి ఆశ్చర్యపోతాడు. మహారాజా, సూర్యోదయం కాకముందే సభలో ఉన్నారు ప్రభు. మంత్రివర్య, నిన్నటి వరకు సూర్యుడు నన్ను నిద్రలేపేవాడు. ఇవాల్టి నుంచి నేను సూర్యుడి కంటే ముందే లేస్తాను. చెప్పండి, ఈరోజు ఫిర్యాదులు ఎన్ని, పనులు ఎన్ని? ప్రభు, వంతెన పునర్నిర్మాణానికి ధనపాలుడు, కట్టపనికి భద్రయ్య అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు ప్రభు. ఎదురు చూడడమా? ఇద్దరిని ఇప్పుడే లోపలికి పంపండి. ధనపాల, భద్రయ్య, మీకు కావాల్సింది ధనం. పనివాళ్లు ఈ గడియలోనే మంజూరు. పనులు మధ్యాహ్నంలోపు మొదలవ్వాలి. ఇంకొక మాట, ఇకపై ప్రతి నెల నేనే స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తాను. మహారాజా, ఈ మాట ఆ రోజానుంటే ఎంత బాగుండేది ప్రభు. అయినా మించిపోలేదు. ఆ ముసలి చేతుల్లో ఇంకా బలం ఉంది. కట్టని కొండలా కట్టి చూపిస్తాను ప్రభా. రాజు రాత్రింబవళ్ళు శ్రమిస్తాడు. స్వయంగా వరద బాధితుల ఇళ్ల నిర్మాణం దగ్గర నిలబడతాడు. మహారాజా, మీరు స్వయంగా ఎండలో నిలబడి పనులు చూస్తుంటే మాకు రెట్టింపు బలం వస్తుందయ్యా. రామన్న, ఆ రోజు నీ మాట విననందుకు ఈరోజు నా చెమటతో పరిహారం చెల్లిస్తున్నాను. ఇంకొక మాట, ఇకపై రాజ్యంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నా దగ్గరికి రావచ్చు. సభ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వారం రోజుల్లోనే కోట సిద్ధమైపోతుంది. సైన్యం సన్నద్ధమవుతుంది. కట్ట పనులు వేగంగా జరుగుతుంది. గూఢాచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఉగ్రసేనుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి, వరదలో మునిగిన రాజ్యం వారంలోనే యుద్ధానికి సిద్ధమైందా? ఈ చంద్రవర్మ సోమరి అని విన్నాను. పత్రాలు వారాల తరబడి సంతకాలు లేకుండా ములుగుతున్నాయని విన్నాను. ప్రభూ, ఆ వార్తలన్నీ పాతవి. వాళ్ల గూఢచారులు చెప్తున్నారు రాజు మారిపోయాడని. తెల్లవారుజామునే లేచి స్వయంగా అన్ని చూసుకుంటున్నాడంట. సైనికుల జీతాలు బకాయిలతో సహా చెల్లిస్తాడంట. ఇప్పుడు ఆ సైన్యం ప్రాణాలైనా ఇచ్చేంత విశ్వాసంతో ఉంది ప్రభు. మెలకువగా ఉన్న రాజు మీద దాడి చేస్తే మనకే నష్టం ప్రభు. ఒక్క వరదవాడి కళ్ళు తెరిపించిందా? నిద్రపోయే సింహాన్ని వేటాడాలనుకున్నాం, అది మేల్కొంది. మేల్కొన్న సింహం జోలికి వెళ్లడం తెలివి తక్కువ పని. సైన్యాన్ని వెనక్కి తిప్పండి. శత్రువు వెనుదిరిగిన వార్తని రాజ్యమంతా సంబరాలు చేసుకుంటుంది. కొన్ని నెలల్లోనే కొత్త కట్ట, కొత్త రాతి వంతెన పూర్తవుతాయి. ప్రారంభోత్సవం రోజు రాజు అందర్నీ పిలుస్తాడు. ప్రజలారా, ఈ విజయం నాది కాదు. నన్ను నిద్రలేపిన రావణ్ణది, భద్రయ్యది, ధనపాలుడిది, మంత్రిది, మహారాణిది. ఒక చిన్న పగులుని రేపు చూద్దామన్నందుకు 3 ఊళ్ళు మూల్యం చెల్లించాయి. ఆ తప్పు ఇంకెప్పుడూ జరగదు.
ఇకపై నా రాజ్యంలో ఏ ఫిర్యాదు వచ్చినా సూర్యాస్తమయం లోపు నిర్ణయం జరగాల్సిందే. ఇది చంద్రగిరి శాసనం. మహారాజా, ఆ రోజు చేయి పట్టే పగులు చూపినంత ఈ రైతు ఈరోజు కొండలాంటి కట్టని చూస్తున్నాడయ్యా. మా పంటలకి ఇక భయం లేదు ప్రభూ. ప్రభూ, కొండరాతి వంతెన మీద నుంచి 100 బళ్ళు ఒకేసారి వెళ్ళొచ్చు. వ్యాపారం రెట్టింపయింది ప్రభూ. మహారాజా, ఈ రోజు మీరు ఒక కట్టని కాదు ప్రభువా, రాజ్యం భవిష్యత్తునే బాగు చేశారు. ఈ కట్ట మీద ఒక శిలాఫలకం వేయాలని నా కోరిక ప్రభువా. తప్పకుండా భద్రయ్య, కానీ దాని మీద నా పేరు వద్దు. అందరూ చదువుకునేలా ఒకే ఒక్క వాక్యం రాయండి. ఈ రోజు పని ఈ రోజే అని. ఈ కట్ట చూసిన ప్రతిసారి ప్రతి తరం ఆ పాఠం గుర్తు చేసుకోవాలి. ప్రభు, ఆ రోజు నిద్రపోతున్న రాజును చూసి భయపడ్డాను. ఈరోజు రాజ్యానికి మెలకువ నేర్పుతున్న రాజుని చూసి గర్వపడుతున్నాను. సుమతి, ఆ మెలకువ నేర్పింది ఈ ప్రజలే. భద్రయ్య, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు గుండెల్లో చెక్కుకున్నాను. మబ్బులు రేపు అనవు, కష్టాలు కబురు పెట్టిరావు. వాటికంటే ముందు మనం మేలుకొని ఉండడమే మనకు రాజధర్మం. ఆ రోజు నుంచి చంద్రగిరిలో ఏ పని వాయిదా పడదు. రాజ్యం దినదినాభివృద్ధి చెందుతుంది. నీతి, ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేస్తే రేపు ఆ పని కాదు, ఆ పని తాలూకా కష్టం ఎదురవుతుంది. ఆలస్యం చిన్న పగులుని పెద్ద వరదగా మారుస్తుంది. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? భద్రయ్య చెప్పిన మబ్బులు రేపు అనవు అనే మాట, లేక నిద్రలేచిన సింహాన్ని చూసి శత్రువు వెనుతిరగడమా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉజ్జయిని సామ్రాజ్యపు రాజదర్బారులో ఎన్నడూ లేని నిశ్శబ్దం అలముకుంది. సింహాసనం దిగి వచ్చిన మహారాజు ధర్మవర్ధనుడు తీవ్ర ఆవేదనతో సింహాసనాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లాలని నిర్ణయించుకొని కన్నీళ్లతో నిలబడి ఉన్నాడు. ఎదురుగా ఒక నిరుపేద మహిళ కళావతి చేతులు కట్టుకొని వణికిపోతోంది. దయచేసి ఆ కఠిన నిర్ణయం వెనక్కి తీసుకోండి మహారాజా. నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు. మీరు రాజ్యాన్ని వదిలి వెళ్ళకండి. మీరు లేకపోతే ఈ సామ్రాజ్యానికి దిక్కెవరు? మీ పాదాలకు మొక్కుతాను. నాలాంటి ఒక అభాగ్యురాలి కోసం మీరిలా శిక్షించుకోకండి ప్రభు. లేదు కళావతి, ఒక రాజుగా నీకు న్యాయం చేయలేని ఈ సింహాసనం నాకు వద్దు. ఈ కిరీటం నా తలపై ముళ్ల కిరీటంలా మారుతోంది. నా తండ్రి ఇచ్చిన మాటకు, నా రాజధర్మానికి మధ్య నేను నలిగిపోతున్నాను. ధర్మం ఓడిపోయిన రాజ్యంలో రాజు సింహాసనంపై ఉండటం కంటే అరణ్యవాసం చేయడమే మేలు. ఈ ధర్మ సంకటం నుండి నాకు అరణ్యవాసమే విముక్తి. మహారాజా, తొందరపడకండి. రాజ్యభారాన్ని వదిలేయడం తప్పు. ఏదో ఒక దారి దొరకకపోదు. మీ తండ్రిగారి మాట నిలబెట్టడం ఎంత ముఖ్యమో ఈ ఉజ్జయిని ప్రజలను కాపాడటం కూడా అంతే ముఖ్యం. దయచేసి శాంతించండి. ఏ దారి లేదు సత్యదేవ్. ధర్మం గెలవాలంటే నా తండ్రి మాట తప్పాలి. తండ్రి మాటపై నిలబడాలంటే ధర్మం చావాలి. ఒక పేదరాలి కన్నీరు తుడవలేని నా కత్తికి, నా పరాక్రమానికి ఇక అర్థం లేదు. అందుకే నేను తప్పుకుంటున్నాను. మహారాజు ఆవేదనతో తన నిర్ణయాన్ని మార్చుకోను అని దృఢంగా నిలబడతాడు. సరిగ్గా 10 రోజుల క్రితం ఈ సమస్య ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. 10 రోజుల క్రితం మహారాణి విద్యావతి మందిరంలో. ఏమైంది ప్రభూ? మీ ముఖంలో ఎప్పుడూ లేని ఆందోళన కనిపిస్తోంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదు, భోజనం కూడా ముట్టడం లేదు. ఏదైనా పెద్ద సమస్య? దయచేసి మీ మనసులోని భారాన్ని నాతో పంచుకోండి ప్రభూ. ఏమో విద్యావతి, మన సామ్రాజ్యంలో అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. కాని ఈ మధ్యకాలంలో మన ఉత్తర సరిహద్దుల నుండి ఎటువంటి వర్తమానం రావటం లేదు. అక్కడ భైరవుడి పాలన ఎలా ఉందోనని నా మనసు కీడు శంకిస్తోంది. ప్రజలు సుఖంగా ఉన్నారో లేదో అని నా ప్రాణం తల్లడిల్లుతోంది. భైరవుడు మీ తండ్రి గారికి ప్రాణదానం చేసిన మహావీరుని కొడుకు కదా ప్రభూ. అతనికి అక్కడ సర్వాధికారాలు మీ తండ్రి గారే ఇచ్చారు. తన తండ్రి అంతటి గొప్పవాడు కాకపోయినా కనీసం ప్రజలను బాధ పెట్టకుండా చూసుకుంటాడు కదా. మీరు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారేమో. అధికారం మనిషి కళ్ళు మూయిస్తుంది దేవి. తండ్రి మంచివాడైనంత మాత్రాన కొడుకు కూడా అలాగే ఉండాలని లేదు. పాలు ఇచ్చే ఆవు కడుపున కొమ్ములతో పొడిచే కోడెదూడ పుట్టొచ్చు. అందుకే మంత్రి సత్యదేవిని రహస్యంగా సమాచారం తీసుకురమ్మని పంపాను. అతను రాగానే అసలు నిజం తెలుస్తోంది. అప్పుడే మంత్రి సత్యదేవ్ కంగారుగా మందిరంలోకి వస్తాడు. అతని ముఖంలో భయం, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జయము జయము మహారాజా.
నేను తెచ్చిన వార్త మీకు కోపం తెప్పించవచ్చు, కానీ నా కర్తవ్యం నేను నిర్వహించక తప్పదు. ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి విషమంగా ఉంది. దాచకుండా చెప్పు సత్యదేవ్, ఉత్తర సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? భైరవుడు ధర్మబద్ధంగానే పాలిస్తున్నాడా లేదా? మహారాజా, మీ అనుమానమే నిజమైంది. భైరవుడు తన అధికారంతో గర్వంతో పేదలను పీడిస్తున్నాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ల ఆస్తులు లాక్కుని వాళ్లను కారాగారంలో బంధిస్తున్నాడు. మన ఉజ్జయిని సామ్రాజ్యం పేరు చెప్పి పన్నులు రెట్టింపు చేశాడు. పంటలు పండక రైతులు ఏడుస్తుంటే వాళ్ల ఆస్తులను కూడా బలవంతంగా లాక్కుంటున్నాడు. ఎంత సాహసం! మహారాజు గారి ప్రతినిధిగా ఉండి ప్రజల రక్తం తాగుతున్నాడా? మన ఉజ్జయిని కీర్తిని మంటగలుపుతున్నాడా? వాడిని తక్షణమే కఠినంగా శిక్షించాలి ప్రభు. ఈ క్షణమే నా సైన్యాన్ని తీసుకువెళ్లి ఆ భైరవుడిని సంకెళ్లతో బంధించి తీసుకువస్తాను. నా రాజ్యంలో పేదల కన్నీరు చిందించే హక్కు ఎవరికీ లేదు. వాడి తండ్రి చేసిన సాయాన్ని నేను మర్చిపోలేదు, కాని వాడు చేస్తున్న పాపాలను నేను క్షమించలేను. తొందరపడకండి మహారాజా, మనం నేరుగా వాడి మీద దాడి చేయలేము. వాడి దగ్గర మీ తండ్రిగారు ఇచ్చిన తామ్రపత్రం ఉంది. దాని ప్రకారం వాడి ప్రాణాలకు మీరే రక్షణ కల్పించాలి. వాడిని శిక్షించే అధికారం మీకు లేదు. మీ కత్తి వాడి మీదకు వెళితే మీరు మీ తండ్రిగారి మాటను ధిక్కరించినట్టే. తండ్రిగారు వాడికి అంతటి వరం ఇచ్చారా? ఇది నాకు తెలియదే. సత్యదేవ్, తండ్రి మాట నాకు శిరోధార్యం, కాని ధర్మం తప్పిన వాడికి ఎలాంటి రక్షణ ఉండకూడదు. నేను ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చెయ్యాలి. మన గుఢాచారి వీరమల్లును వెంటనే అక్కడికి పంపించు. ఉత్తర సరిహద్దులో ఉన్న భైరవుని కోట. వాతావరణం భయంకరంగా ఉంది. భైరవుడు తన సింహాసనంపై కూర్చొని వికృతంగా నవ్వుతున్నాడు. పక్కనే అతని అనుచరుడు రుద్ర ఉన్నాడు. సేవకులు భయంతో వణికిపోతున్నారు. చూశావా రుద్ర, ఈ సరిహద్దు గ్రామాలకు నేనే మహారాజును. ఉజ్జయిని సామ్రాజ్యం నుండి ఎవరైనా నన్ను ప్రశ్నించడానికి వస్తే వాళ్లకి నా దగ్గర ఉన్న తామ్రపత్రం చూపిస్తాను. ఆ ధర్మవర్ధనుడు సింహాసనం మీద కూర్చున్న ఒక తోలుబొమ్మ మాత్రమే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ రాజ్యం ఏలుతాను. అవును దొరగారు, మీ తెలివితేటలు అమోఘం. మీ తండ్రిగారు చేసిన ఒక్క మంచి పని మీకు ఇప్పుడు రక్షణ కవచంలా మారింది. ఎవరి భూమి కావాలంటే వాళ్ల భూమి లాగేసుకుంటున్నారు. నిన్న కూడా 2 రైతులు పన్ను కట్టలేదని వాళ్లను కఠినంగా శిక్షించాం. మన భయం చూసి ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ వణికిపోతున్నాయి. ఆ పాతముచ్చట్లు వదిలే. ఆ ఊరి చివర ఉన్న కళావతి పొలాన్ని మన పరం చేసుకున్నారా లేదా? ఆ భూమి చాలా సారవంతమైనది. పక్కనే సెలయేరు కూడా ఉంది. అక్కడ నా కోసం ఒక పెద్ద బంగ్లా కట్టాలి. ఆ పని ఎప్పుడో పూర్తయింది దొరగారు. ఆమె భర్త ఎదురు తిరిగితే రాత్రికి రాత్రే వాణ్ణి మట్టు పెట్టాం. భూమి పత్రాల మీద బొటనవేలు ముద్ర కూడా వేయించుకున్నాం. కాని ఆ కళావతి మాత్రం మన మీద ఇంకా తిరుగుబడుతోంది. తన కూతుర్ని తీసుకుని ఉజ్జయిని వెళ్లి మహారాజు గారికి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తోంది. ఏంటి? ఆ అబల నాకు బెదిరింపులు పంపుతోందా? ఆమె కనుక ఉజ్జయిని చేరుకుంటే ఆ ధర్మవర్ధనుడు గుడ్డిగా ఊరుకోడు. వాడికి ధర్మం పట్ల పిచ్చి ఎక్కువ. ఏమైనా చేసి ఆ తామ్రపత్రానికి వంకలు పెట్టాలని చూస్తాడు. వెంటనే నీ మనుషులను పంపి ఆ కళావతిని ప్రాణాలతో బంధించి తీసుకురా. చిత్తం దొరగారు. ఆమె ఇప్పుడు అడవి మార్గంలోనే ఉజ్జయిని వైపు వెళుతూ ఉంటుంది. ఈ రాత్రికి ఆ కళావతిని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఎక్కడికి పారిపోతుందో నేను చూస్తాను. చీకటి పడిన అడవి మార్గం. వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో అడవి భయంకరంగా ఉంది. కళావతి ప్రాణభయంతో ఉజ్జయిని వైపు పరిగెత్తింది. వెనుక రుద్ర మరియు అతని భటులు తరుముకొస్తున్నారు. దేవుడా, నన్ను కాపాడు! ఈ రాక్షసుల బారి నుంచి నన్ను రక్షించు! నా భర్తను అన్యాయంగా అంతం చేశారు. నా భూమిని లాక్కున్నారు. ఇప్పుడు నన్ను కూడా బంధించాలని చూస్తున్నారు. ధర్మవర్ధన మహారాజు గారి దగ్గరకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. నాకెవరు దిక్కు తండ్రి? ఏమే కళావతి, ఎంత దూరం పరిగెడతావే? నిన్ను ఈ అడవిలోనే ఎవరికీ దొరకకుండా బంధిస్తాను. మహారాజు దగ్గరికి వెళ్లి మమ్మల్ని శిక్షించమని అడుగుతావా? నీ గొంతు ఈ రాత్రితో మూగబోతుంది. పట్టుకోండిరా దాన్ని. రుద్ర భటులు కళావతిని చుట్టుముడతారు. ఆమె నిస్సాయకంగా కింద పడిపోతుంది. ఒక భటుడు ఆమెను కొట్టడానికి కత్తి పైకెత్తబోతాడు. అప్పుడే చెట్ల చాటు నుండి ఒక గంభీరమైన స్వరం వాళ్లను ఆపుతుంది. ధర్మవర్ధనుడి నమ్మకస్తుడైన గూఢాచారి వీరమల్లు అక్కడికొస్తాడు. ఆగండి! ఒక అబల మీదనా మీ ప్రతాపం? సిగ్గులేదా మీకు? వీరులు అనుకుంటున్నారా మిమ్మల్ని మీరు? 10 మంది మగాళ్లు కలిసి ఒక ఒంటరి మహిళను వెంబడించటానికి మీకు సిగ్గుగా లేదా? ఎవడ్రా నువ్వు? భైరవ దొరగారి వ్యవహారంలో తలదూర్చుతున్నావు. ప్రాణాల మీద ఆశ లేదా? మధ్యలో వచ్చావు,
నువ్వు కూడా ఈ అడవిలోనే బందీ అవుతావు. నా గురించి కాదురా, నీ భవిష్యత్తు మీదే నాకు జాలిగా ఉంది. నేను ఉజ్జయిని మహారాజు ధర్మవర్ధనుడి గూఢచారిని. మీ దొర చేస్తున్న దారుణాలన్నీ నేను కళ్ళారా చూశాను. వీరమల్లు ఒంటరిగా రుద్ర భటులతో భీకరంగా పోరాడుతాడు. అతని కత్తి దెబ్బలకు తాళలేక భటులు స్పృహ తప్పి కింద పడిపోతారు. రుద్ర భయంతో వెనక్కి తగ్గి అక్కడ్నుంచి పారిపోతాడు. అయ్యా, మీరు దేవుడిలా వచ్చి నన్ను కాపాడారు. మీరు లేకపోతే నన్ను బంధించేవాళ్ళు. నా బిడ్డ అనాథైపోయేది. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. భయపడకు తల్లి, నేను ఉజ్జయిని మహారాజు ధర్మవర్ధనుడి సేవకుడిని. మహారాజు గారి ఆజ్ఞ మేరకే ఇక్కడికి పరిస్థితులు చూడటానికి వచ్చాను. నువ్వు చెప్పిన విషయాలన్నీ మహారాజు గారు వింటే ఆ భైరవుడిని ఖచ్చితంగా శిక్షిస్తారు. నువ్వు ధైర్యంగా నాతో పాటు ఉజ్జయినికి రా. మహారాజు గారు నీకు తప్పక న్యాయం చేస్తారు. ఆ భైరవుడి దుర్మార్గాలు మహారాజ్ గారికి చెప్పి నా భర్త చావుకు న్యాయం జరిపించుకుంటానయ్యా. ఆ దుర్మార్గుడికి ఈ భూమి మీద అధికారం చెలాయించే హక్కు లేదు. మరుసటి రోజు ఉదయం ఉజ్జయిని రాజదర్బారు. ధర్మవర్ధనుడు సింహాసనంపై ఉన్నాడు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. కళావతి కన్నీళ్లతో తన గోడు వెళ్లబోసుకుంటోంది. వీరమల్లు ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. మహారాజా, ఆ భైరవుడు నా భర్తను అన్యాయంగా బలి తీసుకుని నా భూమిని లాక్కున్నాడు. ఊళ్ళో ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పన్నుల పేరుతో రైతుల్ని దోచుకుంటున్నాడు. న్యాయం చేయమని అడిగితే రాత్రిపూట నన్ను బంధించడానికి మనుషుల్ని పంపాడు. వీరడ్డుకోకపోతే నేను వాళ్ళకి బందీ అయ్యేదాన్ని. నాలాంటి ఎంతో మంది పేదలు ఆ రాక్షసుడి చేతిలో నలిగిపోతున్నారు. మహారాజా, మీరే మాకు దిక్కు. ఎంత ధైర్యం ఆ భైరవుడికి! నా రాజ్యంలో ఉంటూ నా ప్రజలనే హింసిస్తాడా? వాడికి అధికారం ఇచ్చింది ప్రజలను రక్షించడానికి, వాళ్లని పీక్కు తినడానికి కాదు. సత్యదేవ్, వెంటనే మన సైన్యాన్ని పంపి ఆ భైరవుడిని బంధించి సభకు తీసుకురండి. వాడు ఎంతటి వాడైనా ఈరోజు వాడికి శిక్ష పడాల్సిందే. చిత్తం మహారాజా, వాడిని ఈ క్షణమే సంకెళ్లు వేసి మీ ముందుకు తీసుకువస్తాను. కొద్దిసేపటికే సత్యదేవ్ సైన్యంతో వెళ్లి భైరవుణ్ణి దర్బార్లోకి తీసుకొస్తారు. అతని ముఖంలో ఏమాత్రం భయం లేదు. పైగా ఒక రకమైన అహంకారం, వ్యంగ్యం కనిపిస్తున్నాయి. దర్బారంతా భైరవుడి వైపే కోపంగా చూస్తోంది. నమస్కారం మహారాజా. నన్ను సైనికులతో బలవంతంగా విలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనేదో పరాయి రాజును అయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక సామాన్యమైన ఆడది ఏదో అబద్ధం చెబితే నన్ను ఇలా అవమానిస్తారా? నీ ప్రవర్తన పరాయి రాజు కంటే దారుణంగా ఉంది భైరవ. ఈ కళావతి భర్తను ఎందుకు అంతం చేశావు? పేదల ఆస్తులను ఎందుకు లాక్కుంటున్నావు? నా గుడాచారి వీరమల్లు అన్నీ కళ్ళారా చూసి వచ్చాడు. ఇక నీ అబద్ధాలు సాగవు. సమాధానం చెప్పు, లేకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. నన్ను శిక్షించే అధికారం ఈ ఉజ్జయిని సామ్రాజ్యంలో ఎవరికీ లేదు మహారాజా. స్వయంగా మీకే లేదు. ఆ దేవుడు దిగివచ్చినా నన్ను ఏమీ చెయ్యలేడు. మీరు మీ తండ్రి గారు ఇచ్చిన మాటను మర్చిపోయినట్టున్నారు. కావాలంటే ఇదిగో ఈ తామ్రపత్రం చదవండి. భైరవుడు తన మొలలో దాచుకున్న ఒక పాత రాగి రేకును తీసి సత్యదేవ్కు ఇస్తాడు. సత్యదేవ్ దాన్ని చదువుతూ ఆశ్చర్యపోతాడు. అతని చేతులు వణుకుతాయి. ప్రభూ, ఇందులో మీ తండ్రిగారి ముద్ర స్పష్టంగా ఉంది. నా ప్రాణాలు కాపాడిన భైరవుడి తండ్రికి, అతని వంశానికి ఉత్తర సరిహద్దుల మీద సర్వాధికారాలు ఇస్తున్నాను. వాళ్లు అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఉజ్జయిని రాజులు ఎవరూ అడ్డు చెప్పకూడదు. వాళ్లను శిక్షించే అధికారం ఉజ్జయిని రాజులకు లేదు. ఇది నా పవిత్రమైన వాగ్దానం అని రాసి ఉంది మహారాజా. అంటే నాకు న్యాయం జరగదా మహారాజా? ఆ రాక్షసుడి చేతిలో మేమంతా నలిగిపోవాల్సిందేనా? తండ్రి గారి మాటకు విలువిచ్చి వందలాది మంది ప్రజల జీవితాల్లో గాలికి వదిలేస్తారా ప్రభు? విన్నారుగా మహారాజా, నేను శిక్షార్హుడిని కాదు. ఈ అబల చెప్పే అబద్ధాలు విని మీరు మీ తండ్రి గారి మాటను, రాజశాసనాన్ని ఉల్లంఘించలేరు. ఉల్లంఘిస్తే మీ వంశపరువే పోతుంది. మీ నాన్నగారు ఇచ్చిన మాటను మీరే తప్పిన వారవుతారు. దయచేసి నాకు సెలవును ఇప్పించండి. నేను నా ప్రాంతానికి వెళ్ళిపోతాను. ధర్మవర్ధనుడు నిస్సహాయంగా మౌనంగా ఉండిపోతాడు. రాజశాసనాన్ని ధిక్కరించే హక్కు అతనికి లేదు. భైరవుడు గర్వంగా నవ్వుకుంటూ దర్బార్ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి సమయం. రాజు, రాణి, మంత్రి రహస్య మందిరంలో ఆ తామ్రపత్రం గురించి అత్యంత ఆందోళనగా చర్చిస్తున్నారు. చూశారా విద్యావతి, నా తండ్రి గారు చేసిన ఆ వాగ్దానం నా చేతులు కొట్టేసింది. ఆ భైరవుడిని శిక్షించకపోతే నేను రాజుగా ఉండి ప్రయోజనమే లేదు. శిక్షిస్తే నా తండ్రి మాట తప్పిన వాడినవుతాను. పితృవాక్య పరిపాలన అనేది
మన వంశానికే పెద్ద ఆభరణం. ఆ ఆభరణాన్ని నేను ఎలా వదులుకోగలను? కళావతి కన్నీళ్లు నన్ను దహించి వేస్తున్నాయి. ఇది చాలా పెద్ద ధర్మసంకటం ప్రభు. తండ్రి మాట జవదాడితే పితృవాక్య పరిపాలన తప్పుతారు. న్యాయం చేయకపోతే రాజధర్మం తప్పుతారు. కాని ప్రతి తాళానికి ఒక చెవి ఉన్నట్లు ప్రతి శాసనానికి ఒక మినహాయింపు ఉంటుంది. ఒక రాక్షసుణ్ణి పెంచి పోషించమని మీ తండ్రి గారు వాగ్దానం చేసుండరు. మనం ఆ తామ్రపత్రం వెనక ఉన్న రహస్యాన్ని వెతకాలి. నేను రాజగ్రంథాలయం అంతా వెతికాను మహారాజా. పాతపత్రాలు అన్నీ తిరగేశాను. ఆ తామ్రపత్రం రాసినప్పుడు వాటి వివరాలు ఎక్కడా లేవు. మీ తండ్రిగారు దాన్ని అత్యంత రహస్యంగా కేవలం ఇద్దరి మధ్య ఇచ్చినట్టున్నారు. దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుందో నాకర్థం కావడం లేదు. నా మేధస్సుకి కూడా ఏ దారి తట్టడం లేదు ప్రభూ. నాకు ఒక మార్గం కనిపిస్తోంది ప్రభు. మన రాజధాని వెలుపల ఉన్న పర్వత గుహల్లో మంజరి అనే ఒక వృద్ధ యోగిని తపస్సు చేసుకుంటున్నారు. సమకాలీనురాలు. రాజకుటుంబ వ్యవహారాలు, చరిత్ర, పాతకాలపు శాసనాలు ఆవిడకు బాగా తెలుసు. ఆవిడ దగ్గరకు వెళితే ఖచ్చితంగా ఏదైనా దారి దొరకచ్చు ప్రభు. మంచి సలహా ఇచ్చావు విద్యావతి. సమయం వృధా చేయకూడదు. రేపు వేకువజామునే నేను, వీరమల్లు మారువేషాల్లో ఆ మంజరి గుహకు బయలుదేరుతాం. ఎలాగైనా ఈ ధర్మ సంకటం నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకుంటాను. నా ప్రజలను కాపాడుకోవటానికి నేను ఎంతవరకైనా వెళతాను. మరుసటి రోజు వేకువజామున మంచు కమ్మిన కొండ మార్గంలో ధర్మవర్ధనుడు, వీరమల్లు సామాన్యునిలా నడుచుకుంటూ మంజరి గుహకి చేరుకుంటారు. లోపల చిన్న దీపపు కాంతిలో మంజరి ప్రశాంతంగా ధ్యానంలో కూర్చునుంటుంది. తల్లి, నేను ఉజ్జయిని మహారాజు ధర్మవర్ధనుడిని. ఒక పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకొని మీ మార్గదర్శకత్వం కోసం వచ్చాను. నా తండ్రిగారి శాసనం నన్ను బంధించింది. రా ధర్మవర్ధన, నీ తండ్రి చేసిన ఆ వాగ్దానం నిన్ను ధర్మ సంకటంలో పడేసింది. నాకు ముందే తెలుసు. భైరవుడు తన అధికార గర్వంతో సామాన్యులను హింసిస్తున్నాడు కదూ. ఒక వాగ్దానం ప్రజల భద్రత మీదకొచ్చినప్పుడు అది ధర్మం కాదు, అధర్మం అవుతుంది. అవును తల్లి. ఆ తామ్రపత్రాన్ని అడ్డుపెట్టుకుని వాడు చేసే అకృత్యాలకు అంతు లేకుండా పోతుంది. వాడిని మహారాజుగారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. మేము వాడిని శిక్షిస్తే మహారాజుగారిచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించిన వారమవుతాము. దీనికి విరుగుడు లేదా తల్లి? ప్రతి శాసనానికి ఒక పరిమితి ఉంటుంది నాయనా. సృష్టిలో దేనికి పూర్తి స్వేచ్ఛ లేదు. ఆ తామ్రపత్రం ఇచ్చినప్పుడు నీ తండ్రి ఒక నియమం పెట్టాడు. కాని అది ఆ రాగిరేకు మీద రాయలేదు. అది కేవలం మాటలకే పరిమితమైంది. ధర్మాన్ని కాపాడే ఆ నియమం నాకు మాత్రమే తెలుసు. ఆ నియమం ఏమిటి తల్లి? దయచేసి చెప్పండి. నా ప్రజలు కష్టాలు పడుతుంటే నేను సింహాసనం మీద నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేను. వాడు నా కళ్ల ముందే కళావతి లాంటి అభాగ్యురాలను ఏడిపిస్తున్నాడు. నీ తండ్రి భైరవుడి తండ్రితో ఆ రోజు ఇలా అన్నాడు. ఈ అధికారం నీ వంశానికి ఒక బహుమతి మాత్రమే. కాని ఎప్పుడైతే మీ వంశస్థులు ధర్మం తప్పి ఉత్తర దిక్కున ఉన్న పురాతన భైరవేశ్వర ఆలయ ప్రాంగణంలో కత్తిపట్టి నిరపరాధి రక్తం చెందిస్తారో ఆ క్షణమే ఈ తామ్రపత్రం శక్తి కోల్పోతుంది. ఉజ్జయిని రాజులకు మిమ్మల్ని శిక్షించే అధికారం తిరిగి వస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. ఓహో, అంటే వాడి చేత ఆ గుడిలో నిరపరాధిగా గాయం అయ్యేలా చెయ్యాలన్నమాట. అప్పుడే వాడి రక్షణ కవచం బద్దలవుతుంది. అవును, కాని గుర్తుంచుకోండి, అలా అని ఎవరికైనా తీవ్ర ప్రాణాపాయం జరిగితే మీరు రాజధర్మం తప్పినట్టే. ఎవరికీ హాని కలగకుండా ఆ నియమం ఉల్లంఘించబడేలా చూడటం నీ బాధ్యత ధర్మవర్ధన. నీ బుద్ధి బలాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఇదే. మీ మాటలు నాకు కొత్త దారిని చూపించాయి తల్లి. నా ప్రజలకు అన్యాయం జరగకుండా ఆ భైరవుడి ఆట ఎలా కట్టించాలో, ఆ తామ్రపత్రాన్ని ఎలా నిర్వీర్యం చెయ్యాలో నాకు తెలిసింది. మీ ఆశీస్సులు ఉంటే ఆ రాక్షసుని నేనే శిక్షిస్తాను. సెలవిప్పించండి. ఉత్తర సరిహద్దులోని భైరవుని కోట. భైరవుడు కోపంగా అటు ఇటు నడుస్తున్నాడు. రుద్ర భయపడుతూ తలదించుకొని నిలబడున్నాడు. ఒరేయ్ రుద్ర, ఆ కళావతి నా మీద ఫిర్యాదు చేస్తూ ఉంటే రేపు నాకేదైనా ముప్పు రావచ్చు. మహారాజు ఆవిడకు దర్బారులో ఆశ్రయం కల్పించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎలాగైనా ఆమెను మన సరిహద్దుల్లోకి తీసుకువచ్చి బంధించాలి. ఆ రాగిరేకు ఉన్నంత వరకు మహారాజు నన్ను ఏమీ చేయలేడు. కాని ఆ కళావతి రోజూ ఏడుస్తూ నా పరువు తీస్తుంది. కాని ఎలా దొరగారు? ఆమె ఇప్పుడు మహారాజుగారి పూర్తి రక్షణలో ఉజ్జయిని కోటలో ఉంది. మనం అక్కడికి వెళ్లి ఆమెను తీసుకురావడం అసాధ్యం. నా తెలివి గురించి నీకింకా అర్థం కాలేదురా.
ఆమెను మనం తీసుకురావటం కాదు, ఆమెనే స్వయంగా మన దగ్గరకు వచ్చేలా చెయ్యాలి. కళావతి కూతురు మన దగ్గరే బందీగా ఉందన్న విషయం రహస్యంగా ఆమెకు వర్తమానం పంపు. తన కూతుర్ని రక్షించుకోవాలంటే ఒంటరిగా అమావాస్య రాత్రికి భైరవేశ్వర ఆలయానికి రమ్మని చెప్పు. కూతురి మీద మమకారంతో ఆమె ఖచ్చితంగా ఎవరికీ చెప్పకుండా వస్తుంది. అద్భుతమైన పథకం దొరగారు. ఆ గుడి ప్రాంగణంలోనే ఎవరికీ తెలియకుండా ఆ కళావతిని బంధించి అజ్ఞాతంలో ఉంచుదాం. అప్పుడు ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. ఆమె తన కూతుర్ని వెతుక్కుంటూ అడవిలో తప్పిపోయిందని ప్రచారం చేద్దాం. నేను వెంటనే ఉజ్జయినికి మన మనిషిని వర్తమానంతో పంపుతాను. ఆ ఉజ్జయిని మహారాజు నా ముందు ఒక కీలు బొమ్మ లాంటివాడు. ఆ తామ్రపత్రం ఉన్నంత వరకు నన్ను ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఈ రోజుతో ఆ కళావతి పీడ విరగడైపోతుంది. అమావాస్య రాత్రి పురాతన భైరవేశ్వర ఆలయ ప్రాంగణం. చుట్టూ కాగడాల వెలుతురులో గబ్బిలాల శబ్దాలతో వాతావరణం భయానకంగా ఉంది. కళావతి ఒంటరిగా వణుకుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడికి చేరుకుంటుంది. భైరవుడు, రుద్ర కత్తులు పట్టుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. దొరగారు, నేనొచ్చేశాను. మీరు చెప్పినట్టే ఒంటరిగా వచ్చాను. నా కూతురెక్కడా? దయచేసి బిడ్డకు నాకు అప్పగించండి. నా ప్రాణాలు కావాలంటే బంధించండి, కానీ నా బిడ్డని ఏమీ చెయ్యకండి. నీ కూతురా? ఇక్కడ ఎవరూ లేరు కళావతి. నీ కూతురు ఎప్పుడో తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. నిన్ను ఇక్కడికి రప్పించడానికి వేసిన ఎరాది. మహారాజు దగ్గరికి వెళ్లి నా మీదనే ఫిర్యాదు చేస్తావా? నా అధికారాన్ని ప్రశ్నిస్తావా? ఈ రోజుతో నీ కథ ముగిసింది. మోసం చేశారు. ఎంతటి రాక్షసులు మీరు! ఒక తల్లి ప్రేమను అడ్డు పెట్టుకుని ఇలాంటి మోసానికి ఒడిగడతారా? మహారాజు గారికి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తారు. మహారాజు నన్నేమీ చెయ్యలేడు. వాడు నా చేతిలో ఉన్న తామ్రపత్రానికి బానిస. రుద్ర, పట్టుకోదాన్ని. ఈ గుడిలోనే దాన్ని శాశ్వతంగా బంధిద్దాం. రుద్ర ముందుకొచ్చి కళావతిని బలవంతంగా పట్టుకుంటాడు. భైరవుడు తన కత్తిని పైకెత్తి ఆమెపై దాడి చేయబోతాడు. అదే క్షణంలో గుడి పైకప్పు మీద నుంచి ముఖానికి వస్త్రం కట్టుకున్న మారువేషంలో ఉన్న ధర్మవర్ధనుడు కిందకు దూకి భైరవుడి కత్తిని తన కత్తితో బలంగా అడ్డుకుంటాడు. కత్తులు రాసుకుని నిప్పు రవ్వులు రాలుతాయి. ఆ ఘర్షణలో భైరవుడి కత్తి వేగం తప్పి కళావతి చేతిని గీసుకుంటూ వెళ్తుంది. కళావతి గాయపడుతుంది. రక్తం గుడి నేల మీద పడుతుంది. ఎవర్రా నువ్వు? నా పనులకి అడ్డు వస్తావా? నా చేతిలో ఈ తామ్రపత్రం ఉండగా నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికి ఉంది? నేను అడ్డు వచ్చింది నీ పనులకు కాదు భైరవ, నీ పాపాలకు, నీ అహంకారానికి అంతం పలకటానికి వచ్చాను. మహారాజా, మీరా? ఓహో, మహారాజా మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నన్ను బంధించడానిక? మర్చిపోకండి, ఆ తామ్రపత్రం, ఆ శాసనం మిమ్మల్ని ఆపుతోంది. మీ తండ్రి గారి మాటను మీరు ధిక్కరించలేరు. ఆ తామ్రపత్రం ఇప్పుడు ఒక పనికిరాని రాగిరేకు భైరవ. ఎప్పుడైతే ఈ పవిత్రమైన ఆలయంలో ఒక నిరపరాధి రక్తం కింద పడిందో ఆ క్షణమే నీ తండ్రికిచ్చిన శాసనం చెల్లకుండా పోయింది. ఇది నా తండ్రి పెట్టిన నియమం. నువ్వు నీ చేతులారా నీ రక్షణ కవచాన్ని పగలగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు సాధారణ ఏమిటి నియమమా? నాకు తెలియదే. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నన్ను భయపెట్టడానికి నువ్వు ఆడుతున్న నాటకం కదా ఇది. మోసం నా రక్తంలో లేదు భైరవ. అధర్మాన్ని అంతం చేయటానికి నేను ఎంచుకున్న ధర్మ మార్గం ఇది. వీరమల్లు, రా బయటకు. రుద్రను బంధించు. ఈ భైరవుడి పొగరు నేను అరుస్తాను. ఈ రోజు నా కత్తి దేవుడి శాసనంగా మారుతుంది. గుడి బయట దాక్కున్న వీరమల్లు వెంటనే లోపలికొచ్చి రుద్రను, మిగతా భటులను బంధిస్తాడు. ధర్మవర్ధనుడికి భైరవుడికి మధ్య భీకరమైన కత్తి యుద్ధం జరుగుతుంది. కత్తుల చప్పుడుతో గుడి మారుమోగుతుంది. కొద్దిసేపటికే ధర్మవర్ధనుడి శౌర్యం ముందు భైరవుడు నిలవలేకపోతాడు. భైరవుడి చేతిలోని కత్తి ఎగిరి కింద పడిపోతుంది. కత్తి పట్టి ఎదురించడం చేత కాక కాదురా ఇన్నాళ్ళు ఓపిక పట్టింది. నా తండ్రి మాట కోసం ఒక పేదరాలి కన్నీరు తుడవడానికి నేను ఎంతటి సాహసానికైనా తెగిస్తాను. ఇప్పుడు ఆ అడ్డంకం తొలగిపోయింది. నిన్ను నా దర్బారులోనే ప్రజలందరి ముందు శిక్షిస్తాను. మరుసటి రోజు ఉదయం ఉజ్జయిని రాజు దర్బారు. భైరవుణ్ణి చేతులకు, కాళ్లకు సంఖ్యలతో సభ మధ్యలో నిలబెడతారు. కళావతి రాజు ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంది.
ఇప్పుడు కథ మొదట్లో చూసిన దృశ్యం గుర్తు చేసుకోండి. రాజు సింహాసనాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధపడి ఉన్నాడు. నా తండ్రి మాట నిలబెట్టాలని నిన్నటి వరకు రాజ్యాన్ని వదిలిపెట్టాలనుకున్నాను కళావతి. ఒక రాజుగా నీకు న్యాయం చేయలేక నా ధర్మ సంకటానికి అరణ్యవాసమే ముగింపు అనుకున్నాను. నా సర్వస్వం కోల్పోయినా సరే నా తండ్రి మాటను నిలబెట్టుకున్నాను. వద్దు మహారాజా, దయచేసి ఈ ఆలోచన విరమించుకోండి. మీ మార్గదర్శకత్వం చాలా విలువైనది. మీలాంటి రాజు ఉంటేనే మాలాంటి పేదలకు బ్రతుకుంటుంది. అవును కళావతి, ఇప్పుడు నేను సింహాసనాన్ని వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ భైరవుడు నిన్న రాత్రి గుడిలో నిరపరాధి అయిన నీ రక్తం చిందించి ఆ తామ్రపత్ర శాసనాన్ని వాడి చేతులారా ఉల్లంఘించాడు. ఇప్పుడు ఇతను నా తండ్రి వాగ్దానానికి అతీతుడు కాడు, నా చట్టానికి బందీ, ఈ ఉజ్జయిని న్యాయ వ్యవస్థకు బానిస. జయము జయము మహారాజా. మీ ధర్మం, మీ బుద్ధిబలం ఈ సామ్రాజ్యాన్ని కాపాడాయి. శత్రువును కత్తితో కాకుండా వాడి తప్పుతోనే వాడిని ఓడించిన మీ విధానం అమోఘం. పితృవాక్యాన్ని గౌరవిస్తూనే ఎవరికీ ప్రాణాపాయం కలగకుండా ప్రజలకు న్యాయం చేసిన మీ వివేకం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది ప్రభు. మీరు నిజమైన ధర్మవర్ధనులు. భైరవ, అధికారమదంతో పేదలను హింసించిన నీకు, నిరపరాధులను బాధించిన నీకు కారాగార శిక్షను విధిస్తున్నాను. నీ ఆస్తులన్నీ జప్తు చేసి కళావతికి, నువ్వు మోసం చేసిన ఇతర రైతులందరికీ పంచుతున్నాను. నీ దురహంకారానికి ఇదే సరైన శాస్తి. భటులారా, వీడిని తీసుకువెళ్ళండి. జీవితాంతం వీడు చీకటి గదిలోనే మగ్గిపోవాలి. నన్ను క్షమించండి మహారాజా, నా తప్పు నేను తెలుసుకున్నాను. అధికారం నన్ను గుడ్డివాడిని చేసింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు క్షమాభిక్ష పెట్టండి. క్షమాభిక్ష అడగడానికి నీకు అర్హత లేదు భైరవ. పేదల కన్నీళ్లు చూసి నవ్విన వాడికి క్షమ అడగడానికి అర్హత లేదు. వీడిని తీసుకువెళ్ళండి. భటులు భైరవుణ్ణి కారాగారానికి తీసుకెళ్తారు. సభలోని ప్రజలంతా ధర్మవర్ధనుడికి జయ జయధ్వానాలు చేస్తారు. ఒక ధర్మ సంకటం ఎదురైనప్పుడు సహనం, వివేకంతో ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా ధర్మబద్ధంగా పరిష్కరించవచ్చని మహారాజు నిరూపించాడు. ఉజ్జయిని సామ్రాజ్యం మళ్లీ ప్రశాంతంగా, సుభిక్షంగా మారింది. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ధర్మ సంకటం ఎదురైతే మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. కథ విన్నందుకు ధన్యవాదాలు.